మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ సాయంకాలపు వేళ చేరి వచ్చిన పరిశుద్ధులందరికీ వందనములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సాయంకాలపు వేళలో మన వాక్య ధ్యాన నిమిత్తమై యెషయా గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకుందామండి. సైన్యములకు అధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడనుకొనుడి, మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసరమే దిగులు పడవలెను, అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉండును. మనం చదువుకున్న ఈ లేఖనాలను కొద్ది నిమిషంలో మనం ధ్యానం చేసుకుందాం. ఇక్కడ లేఖనం సెలవిచ్చినట్లుగా మీరు భయపడవలసిన వాడు ఆయనే అని మాటని మనం చూస్తూ ఉన్నాం. మనము భయపడవలసింది ఎవరి కోసం, ఎవరిని చూసి మనం భయపడాలి, ఎవరి గురించి మనము భయపడాలి అనే మాటలను బట్టి మనం ఆలోచన చేస్తే తండ్రి అయిన దేవునికి మనం భయపడవలసింది అని లేఖనము సెలవిస్తుంది. మరి మనము ఎందుకు ఆయనను బట్టి మనం భయపడాలి, ఆయన కోసము మనము భయపడాలి అని ఆలోచన చేసినట్లయితే ఆ తండ్రి అయిన దేవుడు మనకు ఎలాంటి వాడై ఉన్నాడో మనము కొద్ది నిమిషాలు చూసుకుందాం. తండ్రి అయిన దేవుడు సృష్టికర్త అయి ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ ఆది సంభూతుడునై ఉన్నాడు. నెహెమ్యా గ్రంథంలో ఒక మాట ఉందండి, ఆయన భయంకరుడు అయిన గొప్ప దేవుడు అని లేఖనము సెలవిస్తుంది. అలాగే ప్రకటన గ్రంథంలో మనం గమనించినట్లయితే ఆయన ఆదియు అంతమునై ఉన్నాడు, అల్ఫా ఒమేగాయు అయ్యున్న దేవుడై ఉన్నాడు, అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడై ఉన్నాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. అంత మాత్రమే కాదు, సమస్త భూమి ఆయనకు వణుకుతూ ఉన్నదని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయండి. మనం ఆలోచన చేసినట్లయితే ఆ పరిశుద్ధ దేవుని మనము ఆలోచన చేసినట్లయితే ఆయన యొక్క ప్రభావము, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క సంపూర్ణతను మనం ఆలోచన చేసినట్లయితే సమస్తము ఆయన నోటి మాటకి భయపడుతూ ఉన్నట్లుగా చూస్తున్నాం. మనం గమనించినట్లయితే ఆయన శిష్యులతో వెళుతూ ఉన్నప్పుడు, సముద్ర ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఒక మాట సెలవీయగా సముద్రము మిక్కిలి నిమ్మలమాయను అనే మాటని చూస్తూ ఉన్నాం. అంటే ఆయన వాక్కులో అంత ప్రభావం ఉన్నదని చూస్తున్నాం. ఆయన మాటకు భయపడాల్సిన అవసరత ఎంత ఉన్నదో ఈ సాయంకాలపు వేళ మనం తెలుసుకుందామండి. పరిశుద్ధుడైన దేవుడు సర్వభూమిని సృజించి సర్వ సృష్టిని కలుగజేసి ప్రతి సృష్టిలో ఆయన యొక్క మహిమను కనపరుస్తూ ఉన్నాడు. చూసే ప్రతి సృష్టములో ఆ ప్రభు యొక్క మహిమ లేక తండ్రి యొక్క మహిమ అక్కడ కనబడుతూ ఉన్నది. ప్రియులారా, సాధారణమైన పువ్వులను చూసినా లేదా సాధారణంగా కనబడుతున్న జంతువులను చూసినా, ఏది చూసినా ఆయన యొక్క ప్రభావము, ఆయన యొక్క మహిమ అందులో కనబడుతూ ఉన్నది. అంతేకాదు కానీ ఆ ప్రియ ప్రభువు మన కోసము సమస్తమును చేసి నిర్మించి ఇచ్చి ఉన్నాడు. సముద్రం ఆయన మాటకు లోబడుతూ ఉంది. ఇటువంటి దేవునికి మనము లోబడవలసిన వారమై ఉన్నాం. ఆయన పరిశుద్ధుడు, నిష్కల్మషుడు. ఇలాగున ఆయనను గురించి మనం తెలుసుకోవాలంటే మనకున్న జ్ఞానము సరిపోదు. ఆయన సర్వ సృష్టికర్త అయిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు. సమస్తము మాటతో సృజించిన దేవుడై ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ ఆయన నిన్ను, నన్ను, నీ జీవితం లేదా నా జీవితం, మనందరి యొక్క జీవమును ఆయన చేతిలో భద్రపరుచుకొని ఉన్నాడు. పిల్లలు, మరి ఆయనకు మనము భయపడవాలని కదా. మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో ఇలాగున భయపడిన వాళ్ళు, ఇలాగున దేవుని మాటకు లేదా దేవుని స్వరానికి భయపడిన వ్యక్తుల్ని మనం కొందరిని చూద్దామండి. ఆదికాండము 3వ అధ్యాయము 10వ వచనం మనం గమనించినట్లయితే ఆయన అంటూ ఉన్నాడు, నీ స్వరము విని దాగుకొంటిని అంటున్నాడు. ఆదామును బట్టి మనం చూస్తే ఆదాము అంటున్నాడు, ఆదామా ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావు అని తండ్రి అయిన దేవుడు ప్రశ్న వేసినప్పుడు నీ స్వరము విని నేను దాగుకున్నాను ప్రభువా అంటున్నాడండి. ఎందుకని? ఆయన స్వరానికైనా భయపడి ఉన్నాడు. మరి ఒక మాట మనం గమనించినట్లయితే ఆదికాండము 12వ అధ్యాయము 4వ వచనంలో అబ్రహాము దేవుని మాట విని ఆయనకు భయపడి ఆయన చెప్పిన చోటికి వెళ్ళినాడు.
ఎవరో తెలియని వ్యక్తులు మనకు తారసపడి పలాని స్థలానికి వెళ్ళు అని అంటే వెళ్ళము కదా. కానీ అబ్రహాము తాను ఎరుగని దేవుని మాటకు లోబడి తాను చూపించిన లేదా దేవుడు చూపించిన ఆ ప్రదేశానికి వెళ్ళినట్లుగా చూస్తున్నాం. ఇక్కడ మనం గమనిస్తే అబ్రహాము యొక్క విధేయత స్వభావాన్ని మనం మాట వినే తత్వాన్ని మనం చూడవచ్చు ప్రియులారా. అలాగే మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 4, 6, 8 వచనాలు, అలాగే 3వ అధ్యాయం 10వ వచనం, ఈ 4 వచనాలు మనం గమనించినప్పుడు అక్కడ సమూయేలు అనే వ్యక్తి ఉన్నాడు. ఆ బాలుడైన సమూయేలు తన చిన్న ప్రాయంలోనే ప్రజల మాటకు లేదా మనుషుల మాటను వినినవాడుగా ఉన్నాడు. మనుషుల మాటకు లోబడిన సమూయేలుగా ఇక్కడ ఉన్నాడు. అలాగే మనం గమనిస్తే చిత్తము ప్రభువా నీ దాసుడు నేను ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ దేవుని మాటకు కూడా ఈయన భయపడుతూ ఉన్నాడు. వీరందరూ దేవుని మాట విన్నారు కనుక వారు ఆశీర్వదించబడినారు ప్రియులారా. అయితే దేవునికి భయపడని వ్యక్తులు కొందరు ఉన్నారు. వారిని కొంచెం మనం చూద్దామండి. ఆదికాండము 4వ అధ్యాయము 9 నుంచి 13 వచనాలు మనము చూసినప్పుడు కయ్యను హేబేలు యొక్క వారిద్దరి మధ్య ఉన్న జరిగిన సందర్భం, వారిద్దరి మధ్య ఉన్న ప్రేమరాహిత్యం లేదా వారు ఈ కయ్యూను హేబేలు పట్ల చూపించిన తన కఠినమైన ప్రవర్తన అక్కడ మనం గమనించవచ్చండి. కయ్యూనుతో దేవుడే స్వయంగా మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు సత్క్రియ చేసిన ఎడలా అంటున్నాడు. నీవు సత్క్రియ చేసిన ఎడలా నీవు తలెత్తుకొనవా అని అంటూ ఉన్నప్పుడు ఆయన దేవుడు తనను హెచ్చరిస్తున్నప్పటికీ కూడా ఈ కయ్యూను ఏం చేస్తున్నాడు అండి? దేవుని మాటను వినినవాడు కాదు. దేవుని మాటకు లోబడలేదు కనుక తాను దేశదిమ్మరిగా అయిపోయినాడు ప్రియులారా. కనుక దాని ఫలితంగా ఆయన దేశదిమ్మరిగా గుర్తించబడి లేదా ముద్ర వేయబడిన వాడుగా ఉన్నాడు. మరి ఇంకొక వ్యక్తిని మనం చూసుకున్నప్పుడు ఆదామును మనం గమనిస్తే ఆదికాండము 3వ అధ్యాయం 10వ వచనంలో ఆ మాట ఉంది కదా. ఆదాము దేవుని స్వరము విని నీ స్వరము విని భయపడి దాగుకున్నాను అంటున్నాడు. భయపడి దాగుకున్నాను అంటున్నాడు. అంటే ఇక్కడ ఏంటి? శరీర రీతిగా ఆదాము దేవుని మాట విన్నాడు కానీ ఆత్మరీతిగా లేదా తన హృదయానుసారంగా లేదా హృదయపూర్వకంగా ఆయన మాటకు లోబడినవాడు కాదు. కాబట్టి ఆయన ఆజ్ఞను అతిక్రమించాడు. ఆజ్ఞాతిక్రమము పాపమే అని మనకు లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే దేవుని మాటకు అతిక్రమించాడో, దేవుని మాటను వినకుండా ఉన్నాడో, దాని ఫలితంగా ఆయన ఏదైనా తోట నుండి తొలివేయబడినాడు ప్రియులారా. మరి మనం ఎలా ఉన్నాం? ఆయన మాట వినేవారముగా, ఆయన స్వరం మనకు వినపడుతూ ఉన్నప్పుడు దాన్ని గ్రహించుకొని ఆ మాట ప్రకారం మనం జీవించేవారముగా, వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, వాక్యం మనల్ని గద్దిస్తూ ఉన్నప్పుడు, వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉన్నప్పుడు, ఇలాగున ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనము దేవుణ్ణి మాటకు లోబడే వారముగా ఉండాలి ప్రియులారా. అలాగే మనం చూసుకున్నట్లయితే ఆయనకు భయపడి జీవితాన్ని త్యాగం చేసిన వారిని కొంతమందిని చూద్దామండి. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 5వ వచనము, అలాగే 13 నుంచి 15 వచనాలు మనం గమనించుకున్నట్లయితే పౌలు ప్రభువు మాట విన్నాడు కదా. దమస్కు మార్గాన వెళుతూ ఉన్నప్పుడు ప్రభువు మాట విన్నాడు, ఆయన మాటకు లోబడ్డాడు, విని భయపడ్డాడు. దేవుడు ఏమైతే చెప్పాడో నీవు నా సాధనమై ఉన్నావు అని చెప్పినట్లుగా ఆయన సాధనముగా ఆయన మాట విని ముందుకు సాగిపోయాడు. ఆయన ఆజ్ఞకు లోబడ్డాడు, దేవుని మాటకు విధేయుడైనాడు ప్రియులారా. ఇలాగ మనం గమనించుకొస్తే దేవుని కోసం లేదా ఆయన కోసమే భయపడిన వారు అనేకులు ఉన్నారు. ఇలాగ మనం చూసుకుంటూ వెళ్తే రెండవ భాగంగా మనం చూద్దామండి ఆ మాటను మరలా ఒకసారి. ఆయన కోసమే దిగులు పడవలను అనే మాటని చూస్తూ ఉన్నాం. ఆయన కోసమే దిగులు పడవలను, ఈ మాట మనం గమనిస్తే దేవుని కోసము దిగులు పడని వ్యక్తులు ఉన్నారు. అలాగే దేవుని పని కోసం, అంటే దేవుని కోసం దిగులు పడడం అంటే ఏంటి? దేవుని పని కొరకు శ్రమపడిన వారు, దేవుని పని కొరకు దిగులు పడిన వారు, ఆలోచించిన వారు ఉన్నారు. అలాగే ఆలోచించని వారు కూడా ఉన్నారు ప్రియులారా.
సంసోను గురించి మనం ఆలోచన చేస్తే న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట ఉందండి. ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేళ్లను విడిపించాలని ఈ సంసోనును దేవుడు నాజీరు చేసుకున్నాడు. తానే స్వయంగా నాజీరు చేసుకున్నాడు. అలాంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకున్న తర్వాత ఆయన దేవుని పని కొరకు లేదా దేవుని పిల్లల్ని విడిపించవలసిన, దిగులు పడవలసిన, వారి గురించి ఆలోచించవలసిన వాడై ఉన్న సంసోను ఇతను దేవుని పని విషయమై చింతలేక తన పనుల విషయమే అనగా శరీర ఆశలపై దిగులు పడిన వాడుగా లేదా చింతించిన వాడుగా ఉన్నాడు. ప్రియులారా, ఆ విషయాలు సంసోను జీవితంలో ఆ స్త్రీ విషయంలో వాళ్ళ తండ్రి చేసిన సందర్భంలో మనం గమనించవచ్చు. మరి ఒక మాట చూసుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం మనం చదువుకున్నట్లయితే అందులో దేవుని కోసము దిగులు పడిన వారు, అలాగే దేవుని పనిని ఆలోచించిన వారు లేదా దేవుని పనిని జరిగించిన వారిని మనం ఇక్కడ చూడొచ్చు. ప్రియులారా, ఆయన ప్రజలను అనగా ఇశ్రాయేలు ప్రజలను నడిపించడమే తన బాధ్యతగా తీసుకున్నాడు. ఎవరండి? మోషే. ఏమంటున్నాడు దేవుడు? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అంటున్నాడు. ఎంత నమ్మకం మన పట్ల దేవునికి ఉంది. ఎంతగా నమ్ముతున్నాడు నిన్ను నన్ను. ఎంత పని జరిగిస్తున్నాము ఆయన ఇంటి మీద, ఆయన గృహం మీద, ఆయన సంఘము మీద, ఆయన పిల్లల మీద, ఆయన ఏర్పరచబడిన ప్రతి వ్యక్తి మీద నీవు నేను ఎంత పని జరిగిస్తూ ఉన్నాం. మోషే అయితే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని ఒక సర్టిఫికేట్ తీసుకున్నాడండి. ఇక్కడ మరి ఒక మాట మనం చూస్తే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 36, 38 వచనాలు మనం గమనిస్తే ఆయన పని కొరకు ఎలాగూ శ్రమపడ్డారో, ఆయన పని కొరకు ఎలాగూ కష్టపడ్డారో, ఎలాగూ శ్రమపడాలన్న కోరికతో సిద్ధపడ్డారో మనము చూడొచ్చు. ప్రియులారా, పౌలు అంటున్నాడు తన సమస్త ప్రావీణ్యతను పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాడు. తనకి ఏమి కలిగి ఉన్న అవన్నీ పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాడు. ఎంత ఆలోచన అండి! ఎంత దేవుని పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు పౌలు. ఆలోచించుకుందాం. మన ఈ సాయంకాలపు వేళలో మన జీవితాలకు ఒక ప్రశ్న వేసుకుందాం. మనం ఎంతగా దేవుని పని జరిగిస్తూ ఉన్నాం? ఆయన కొరకు ఎంతగా శ్రమ పడుతున్నాం? ఆయన కొరకు ఎంతగా మనం జీవిస్తున్నాం? ప్రియులారా, పౌలు అంటున్నాడు సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకో. అంతేకాదు కానీ సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు. ఈనాటి కాలంలో సువార్త ప్రకటిస్తుంటే ఎవరు అడ్డుపడతారా, ఎవరు ఏం చేస్తారన్న భయంతో ఇంట్లో దాగుకునే మనుషులు ఉన్నారు. ప్రియులారా, సువార్తకి రావాలంటే సిగ్గుపడే మనుషులు ఉన్నారు. పత్రిక పంచాలంటే సిగ్గుపడే మనుషులు ఉన్నారు. ఒక వ్యక్తికి గాఢాంధకారము లేదా ఆ నిత్య నరకాగ్ని నుంచి తప్పించాలన్న ఆలోచన లేకుండా ఉన్నారు. ప్రియులారా, ఈయన అంటున్నాడు సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని అంటూ ఉన్నాడు. ఆయన పని చేయకపోతే ఆయనకు శ్రమ అంట. ఆయన పని చేయకపోతే ఆయనకు వేదన. నెహెమ్యా గ్రంథంలో మనం గమనిస్తే ఆయన అడుగుతూ ఉంటాడు యెరూషలేము ఎలా ఉంది, ఇశ్రాయేలు ప్రజలు యూదులు ఎలా ఉన్నారు అన్నప్పుడు వారు వేదనలు అనుభవిస్తున్నారని తెలుసుకున్న తర్వాత ఆయన చింతించిన వాడుగా ఉన్నాడు. ఘోరముగా ఉపవాసం ఉండి ఘోరముగా దుఃఖించిన వాడుగా ఉన్నాడు. ఇలాంటి దుఃఖం, ఇలాంటి వేదన ఉందా మనకు? సువార్త ప్రకటించిన ఎడల నాకు శ్రమ. మరి ఇర్మియా భక్తుడు అంటాడు నేను ప్రకటించలేనయ్యా ఇంకా నీ పనిని అనుకొని కామ్గా కూర్చున్నప్పుడు ఆయన హృదయంలో ఆ ఎముకలలో మంట పుట్టింది అంటున్నాడు. ఇలాంటి ఆవేదన ఉందా మీకు? మనందరికీ ఉండాలి ప్రియులారా. ఈ విషయంలో దేవుని కొరకు ఆత్మను సంపాదించే విషయంలో నీకు నాకు ఒక మంట ఉండాలి. ఇంతమందికి ఒక దినంలో సువార్త ప్రకటిస్తున్నావు, ఇంతమందికి దేవుని ప్రేమను పంచుతున్నావు. ఆయన అంటున్నాడు కోత విస్తారం ఉంది కానీ పనివారు కొద్దిగా. ప్రతి ఒక్కరూ ఉద్యోగాల వైపు వెళ్ళిపోతూ ఉంటే ఆయన పని చేసేవారెవరు? ఆయన గురించి ఆలోచించేవారెవరు? ఈ సాయంత్రపు వేళ ఆలోచించుకుందాం ప్రియులారా. మనందరం ఆయన పని కొరకు శ్రమ పడేవారంగా, ఆయన కొరకు కష్టపడేవారంగా, ఆయన సేవలో పాలు పొందేవారంగా మనము ఉండాలి ప్రియులారా. ప్రభు అంటున్నాడు మరి ఒక మాట మనం చూసుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 49వ వచనంలో ఒక మాట అంటున్నాడు కుమారుడైన క్రీస్తు ప్రభుల వారు నా తండ్రి పనుల మీద నేను ఉండవలనని మీరు ఎరుగరా అంటున్నాడు.
సమస్త వైభవంతో కూడిన ఆ ప్రభువు, తండ్రి కుడిపార్శ్వమున కూర్చోవలసిన ఆ ప్రియ ప్రభువు సమస్త వైభవాన్ని, ఆ ఆ జీవితాన్ని వదిలివేసి ఆయన భూమి మీదకి దీనుడై దరిద్రుడై వచ్చి ఉన్నాడు. ఎందుకోసం వచ్చాడండి? నా తండ్రి పనుల మీద నేను ఉండాలి. ఏంటి ఆయన తండ్రి పనులు? సమస్త మానవాళి కోసం తన జీవితాన్ని లేదా తన శరీరాన్ని లేదా తన బ్రతుకును సమస్తాన్ని మరణానికి అప్పగించడమే ఆయనకున్న ఏకైక ప్రాముఖ్యమైన పని. అంత వైభవం ఉండేది, అది అక్కడ కూర్చోవడం ఆయనకి ఇష్టం కాదు. కానీ తన బిడ్డలతో కలిసి తన బిడ్డలను సంపాదించుటలో ఈయనకు శ్రద్ధ ఉన్నది ప్రియులారా. మరి క్రీస్తు ప్రభువు గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఆ ప్రియ ప్రభువే అంత వైభవాన్ని వదులుకున్నప్పుడు నీవు నేను చిన్న ఉద్యోగాన్ని, చిన్న సమయాన్ని దేవునికి వెచ్చించలేం ప్రియులారా. ఎంత పని భూమి మీద ఉంది మనకు. ఎంతమందికి సువార్త అందడం లేదు, ఎంతమందికి దేవుని వార్త అందక నశించిపోతూ ఉన్నారు. నశించిపోతున్న వారి కొరకు నీకు చింత లేదా అని ప్రభువు మనకు ప్రశ్న వేస్తూ ఉండగా ఈ సాయంకాలపు వేళలో నీవు నేను ఎంతగా శ్రమ పడుతున్నాం ఆయన పట్ల. ఆ ప్రియ ప్రభువు అడుగుతూ ఉన్నాడు, నా కాడి సులువు తేలిక భారమని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. కానీ మనము ఈ లోకంలో ఉన్నవి సులువైనవని వాటిల వైపు మనము వెళ్ళిపోతూ ఉన్నాం ప్రియుల. ఆలోచించుకుందాం, ఆ ప్రియ ప్రభువుకు మనం ఎంతగా పని చేస్తున్నాం, ఆయన పని కొరకు ఎంతగా మనము దిగులు పడుతున్నాం, ఎంతగా మనము ప్రయాసపడుతున్నాం, ఎంతగా మనము ఆలోచిస్తున్నాం అనేది ఈ సాయంకాలపు వేళ ప్రశ్న వేసుకుందాం. దేవుని ఎందైన భయము ఎలా ఉంది మన జీవితంలో? దేవుని కోసమైన లేదా దేవుని పనుల కోసమైన దిగులు నీకు ఎంత ఉంది? యెషయా గ్రంథంలో ఒక మాట అంటున్నాడు, యెహోవా యందలి భయం అతనికి ఇంపైన సువాసనగా ఉండును అంటున్నాడు. ఆయన యందలి భయము, ఆయన యందలి దిగులు మనం కలిగి ఉన్నట్లయితే ఆ ప్రియ ప్రభువు నిన్ను నన్ను చూసి బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా అని అంటాడు ప్రియులారా. కనుక మనము ఏవి ఈ భూమి మీద విలువైనవి, అమూల్యమైనవి అని అనుకుంటున్నామో వాటిని మనం పెంటతో సమానంగా ఎంచుకున్న నాడు ఆ ప్రియ ప్రభువు నిన్ను అమూల్యమైన ముత్యముగా చూస్తాడు కదా. ఆయన చేత నమ్మకమైన మంచి దాసురాలుగా, మంచి దాసుడుగా ఉండాలని ఈ సాయంకాలపు వేళలో అందరినీ హెచ్చరిస్తూ ఉన్నాను. ఆయన కోసమే భయపడే వారముగా, ఆయన కోసమే దిగులు పడే వారంగా మన జీవితాలని ముందుకు సాగించుదముగాక. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. దయాళుడా, మీకు స్తోత్రములు తండ్రి. ఈ సాయంకాలపు వేళలో మీ మాటల ద్వారా మమ్మల్ని హెచ్చరించిన విధానానికై స్తోత్రములు ప్రభా. భయపడవలసింది మీకు మాత్రమే, దిగులు పడవలసింది మిమ్మల్ని బట్టి అని మీ లేఖనము ద్వారా మాకు హెచ్చరించిన విధానానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ మాట ప్రకారము మేము జీవించే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.